నమస్తే. చాలా రోజుల కారించి ఈ సీరియల్ ఎపిసోడ్ను తలపించినటువంటి అఘోరి ఎపిసోడు ఇక ఇయాటికైనా తెరపడుతుందని చెప్పేసి అయితే భావించవచ్చు. అఘోరి మొత్తానికైతే ప్రజలు కోరుకున్నటువంటి విధంగానే. సో చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంతమంది ఇంకో అఘోరి 6 నెలల పాటు బయటనే ఉంటుందని చెప్పేసి కోరుకున్నప్పటికీ ఎట్టకేలకు మాత్రం ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఇక ఆమె యొక్క వేషాలు కానీ, ఆమె యొక్క భాగవతాలు కానీ, ఆమె చేసేటువంటి వీడియోలు కానీ, ఆ ఎక్స్పోజింగ్ కానీ, ఆ ముద్దులు హగ్గులు ఇదంతా మనం చూడలేక దీన్ని ఎప్పుడు తీసుకొచ్చి జైలు వేస్తారని చెప్పేసి ఈ శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున చాలామంది డిమాండ్ చేసిండ్రు. దాని అరాచకాలు భరించలేకపోతా ఉన్నావు. అది అఘోరి కాదు, ఈ అఘోరికి ఖచ్చితంగా గోరి కట్టాలని చెప్పేసి చాలామంది ప్రజలు అనుకున్నారు. మొత్తానికి ఈ దొంగ సీన్ గాడైతే మాత్రం ఎక్కడ దొరకబట్టింది విందంటే ఉత్తరప్రదేశ్లో దొరకబట్టింది మొత్తానికి. ఇక ఇన్ని రోజులేమో ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇటు పక్కన పెట్టి తిరిగేది. ఇక ఎప్పుడైతే ఈ వర్షిణి అనేటువంటి పిల్ల పరిచయం అయిందో అప్పటి నుంచి ఈ అఘోరిగాడు ప్రేమలో మునిగిపోయి ఇక మరి ఏముంటుంది, గాడిది రాసుకుంటే బూడిది రాలినట్టు ఇక ఆమెను పట్టుకొని తిరిగి మా ఇద్దరిది ప్రేమ, మాది స్వచ్ఛమైన ప్రేమ, ఇద్దరు ఆడోళ్ళు పెళ్లి చేసుకోవద్దా, పెళ్లి చేసుకుంటే పిల్లలు కానొద్దా అని ఏమున్నదని కంటావురా భయ్ నువ్వు పిల్లల్ని. సరే అయినప్పటికీ కూడా ఏదో రకంగా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకుని ఏమంటారు అంటే ఇవే మామూలు బతకనేయరా, ఇక మా సంసారాలకు మీరు ఎందుకు వస్తూ ఉన్నారు అంటే మేము మంచిగా బతికితే మీరు ఓర్వలేరా. ఇక ఇది చెప్పుకుంటా ఈ కార్లో కూకొని ఒక వీడియో పెట్టుకొని ఈ పక్కన పెట్టి ఈ పిల్ల వర్షను కూకుంటుంది. ఇలా కూకొని నా నల్ల బంగారం అని ఈమె, ఇక వాడోడు అవతలోడు నల్ల బంగారాన్ని ఒకసారి ముద్దు పెట్టుకోరాదని వాడు అని ఈమెమో ముద్దు పెట్టుడు, వాడేమో వెకిల్ నవ్వుడు. మొత్తం ఒళ్ళంతా బూడిది పూసుకొని పాండ్స్ పౌడర్ పూసుకొని నేను అఘోరిని అని చెప్పేసి తిరుగుతున్నటువంటి ఈ దొంగ సీన్ గాన్ని మొకిలా పోలీసులు ఇలా ఉత్తరప్రదేశ్లో దొరకబట్టి వాడిని గొర్ర హైదరాబాద్ గుంజుకొస్తా ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి భాగవతం మామూలు భాగవతం కాదండి. వాడు చేసినటువంటి అరాచకాలు మామూలుగా లేవు. వాడు అన్ని పూజలు చేస్తాడట, అన్ని పూజలు వస్తాయి నాకు. మరి ఆ పూజలు చేసినటువంటి వ్యక్తికి మరి ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎలా అన్నటువంటి ఆ పూజ చేసుకోకపోయాడా. ఇది దొంగ అని తెలిసి, ఈ సీనుగాడు దొంగ అని తెలిసి వీడు మధ్యలో కట్ చేసుకొని వాడు ఏదో రకంగా ఆ గిగ్గులన్నీ పెట్టుకొని పెగ్గులు తాగుకుంటా ఆ కారులో తిరుక్కుంటా వాని ఏషాలు కావు, వాని వ్యవహారాలు కావు. ఇక కొంతమంది అమాయకమైనటువంటి ప్రజలు అరే వీడు దొంగరా, వీడు దొంగ సీనుగాడు, వీడు 2-3కి తాళి కట్టిండు, మోసం చేసిండు, లాస్ట్ కట్ చేసుకున్నాడు, వాని నమ్మకుర్రా అని చెప్పేసి అంటే వాడు కారు ఆగిన చోటల్లో మొత్తం ఆడోళ్ళు పొగుడు వాని మొక్కుడు. మన వాని దగ్గర ఏమున్నది తెలియదు. ఆ ఆశీర్వాదం వాడు అమ్మ అట ఇవే. ఇక ఆమె కూడా వర్షిణి అంటే ఆ పిల్ల కూడా అమ్మ అని చెప్పింది. లాస్ట్గా అమ్మతోంటే తాళి కట్టించుకున్నది. ఈ అమ్మని తీసుకొని వచ్చిన మరి ఈ బొమ్మను ఎప్పుడు తీసుకొస్తారు మరి ఈ వర్షిణి సంగతి ఏందన్నట్టుగా. మరి భర్త కోసం మరి ఇప్పుడు భార్య పోరాటం చేయాలి. మరి పోలీస్ స్టేషన్ ముంగట ఏమైనా పోరాటం చేస్తుందా, లేకపోయింది ఉంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పైసల కోసం మాత్రమే ఈమె యొక్క ఆరాటమా, ఇక పోరాటం చేస్తుందా లేకపోతే ఆరాటం పడుతుందా అనేది ఇక చూడాలి. ఇక అఘోరిని అయితే మాత్రం మొత్తానికి అరెస్ట్ చేసి తీసుకొస్తా ఉన్నారు. దేనికోసం అరెస్ట్ చేసిండ్రు? ఆమె ఇది వర్షిణి అనేటువంటి పిల్లని చేసుకున్నందుకు కాదు. ఇక అది వాళ్ళ ఇష్టం, అయిపోయిందిగా. ఇక వాడు ఎట్లా సంసారం చేస్తాడో ఎట్లా కాలిపోతాడో మనకు సంబంధం లేదు. ఇక సరే ఎట్లా పోనీ అది, కానీ ఆ విషయంలో అరెస్ట్ చేయలేదు. ఎందుకోసం అరెస్ట్ చేసిందంటే మోకిలా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఏమని ఫిర్యాదు చేసిందంటే పూజలు చేస్తే నీకు 10 లక్షలు అయితే నీకు మీ ఇంటికి మంచిగా లేదు, మీ ఆయన మంచిగా కావాలంటే ఈ పూజ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తే 10 లక్షలు ఇచ్చిందట ఈమె. ఈ 10 లక్షలు పట్టుకుంటే వాడు అవతల పడ్డాడు. ఇది ఒకటే కాదు, నగ్న పూజలు చేస్తారని చెప్పేసి కొంతమంది దగ్గర పైసలు తీసుకున్నాడట. ఇక దాని తర్వాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కూడా మోసం చేసినట, మాయ మాటలు చెప్పినట, ఏదో రకంగా వాడుకొని అట్లా అవతల పడ్డాడు. ఇది వారి భాగవతం చెప్తే ఒడిసేది కాదు. ఇది సీరియల్ అయినా ఉడుతుంది కావచ్చు, కానీ మీరు సినిమా ఉడదు, మామూలు సినిమా కాదు ఇదంతా కూడా.
20 రీళ్ళ ఎపిసోడ్ అవుతుంది, 20 రీల్స్ అవుతాయి ఎపిసోడ్. అవి ఆ విధంగా ఈ సీన్ కానీ భాగవతం. ఇట్లా మోకిలా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉన్నదో, నన్ను మోసం చేసిండు, నన్ను గన్నుతో బెదిరించిండు, తల్వార్తోటి నరుకుతా అని చెప్పేసి అన్నాడు, వాడి మీద చర్యలు తీసుకొని నా పైసలు నాకు ఇవ్వాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, ఇక వాడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి తెలంగాణ పోలీసులు అంతా కూడా ఎతికితే వాడు ఉత్తరప్రదేశ్లో ప్రియురాలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడట. వీడు ఎవరితోటి వర్షినితోటి ఎంజాయ్ చేస్తూ ఉంటే వాడిని గొర్ర నకిలీ ఎన్నికలు పట్టుకొని గుంజుకొని వచ్చి ఇప్పుడు హైదరాబాద్కు రేపో ఇవాళ సాయంత్రం వరకు వచ్చేటట్టుగా ఉన్నాడు. ఇలా రాత్రి అర్ధరాత్రి లేకపోతే రేపు పొద్దున వరకు హైదరాబాద్కు చేరేటట్టు ఉన్నాడు. ఇక మొత్తానికైతే మన ఎపిసోడ్ మరి ఇప్పటికైనా కానీ ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే ఇక మళ్ళా వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గీయే విగ్గులు పెట్టుకొని పెగ్గులు తాక్కుంటా మళ్ళీ గీదే డిస్టర్బ్ చేస్తారా చూడాలి. ఒక పక్కన అమ్మాయికి సంబంధించిన వర్షన్కి సంబంధించిన పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది, నా బిడ్డను ట్రాప్ చేసింది, నా బిడ్డను లొంగ తీసుకోవడం కోసం పైసలు ఆశ పెట్టిందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పింది. ఇక తవ్విన కొద్దీ ఒక్కొక్క భాగవతం అంతా అఘోరికి అంతా వెళ్తూ ఉన్నది. ఇప్పటికైనా ప్రజలారా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏమని చెప్పి వచ్చిందా ఈమె హైదరాబాద్కు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఈ దొంగ. ఈమెనంటా ఉన్నా కానీ ఈమె కాదు, ఇది వీడు పెద్ద బట్టేబాజిగాడు, వీడు సీనుగాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చినో తెలియదు. సికింద్రాబాద్లో ఒక గుడి ధ్వంసం అయిన తర్వాత ఇక ఇక్కడికి చేరిండు. నేను ఈ సనాతన ధర్మం అని చెప్పేసి ఇక ఒక సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఇక ఆ కారులో పుర్రెలు పెట్టుకున్నాడు. మనిషి పుర్రెలు అంటారు, మరి మనిషియో మరి ఇంకేం పుర్రెలో తెలియదు, కానీ వాడి నకిలియా ఒరిజినల్ తెలియదు. పుర్రెలు పెట్టుకొని ఒళ్ళంతా బట్టలు లేకుండా బూడిదో లేకపోతే ఫోటో పూసుకొని జనాలని మాయ మాటలు చెప్పి మోసం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. వాని ఆస్తులు కూడా మామూలుగా ఇవ్వటమని ఇట్లా కూడబెట్టుకున్నటువంటి ఆస్తులు చాలా ఉన్నాయట హైదరాబాద్లో. ఈ ఆస్తులను చూసే ఈ పిల్ల వర్షిణ అన్నటువంటి పిల్ల అడ్పోయింది. ఈమెకు రీల్స్ పిచ్చి, బాగా రీల్స్ పిచ్చి, సినిమాలకు పోవాలన్నటువంటి పిచ్చి, బాగా నేను మీడియాలో ఎక్స్పోజ్ కావాలన్నటువంటి పిచ్చి, ఈ పిచ్చితోనే అగోరు గానే పెట్టిపోయింది. అగోరు గాడేమో ఉద్ధరిస్తాడు, నాతో ఏమో చేస్తాడు అన్నటువంటి ఉద్దేశం కాదు. అటుకెళ్ళి పోయినట్టయితే ఉంటే పైసలు తీసుకురావచ్చు, ఒక పక్కన ఎంజాయ్ చేయొచ్చు, కార్లో తిరగవచ్చు. ఇక ఈమె ఉత్తరప్రదేశ్ లేకపోతే కాశీ ఇంకా ఎటేటో చెప్తా ఉంది కదా, అటు తిరిగి రావచ్చు అన్నటువంటి ఆ మోజులో పడిపోయింది తప్పించి ఇంకేం లేదు. వీడు అందగాడు కాదు, 6 అడుగుల అందగాడు కాదు, లేకపోతే ఉంటే 70-80 కిలోలు ఉన్నటువంటి బాహుబలి కాదు. వాడు మొగోడు కట్ చేసుకొని ఏదో అవతారం ఎత్తిండు, దాంతో బూడిదో గీడిదో పూసుకొని ప్రజల్ని మాయమాటలు చెప్పేటువంటి దొంగ. దానికి ఆశపడి ఈ పిల్ల పోయింది. మరి ఈ పిల్లను మరి వానెంబెట్టే తీసుకొని పోయి లోపడెత్తారా? ఇప్పటి కూడా అంటా ఉన్నాడట వాడు అఘోరిగాడు, సీనుగాడు. సరే నన్ను తీసుకుపోయి లోపడేసిన మంచిదే, కానీ ఇద్దరు కలిసి ఒకదాని లేదని చెప్పేసి అంటాడట. మరి వాడేమో అఘోరో వాడేందో తెలియదు. అఘోరులు అంటే గౌరవం ఉంటుంది, కానీ ఈ అఘోరి ఏందో తెలుస్తలేదు. ఈ పిశాసి లెక్క తయారైపోయింది మొత్తం. అఘోరి కాదు, ఇది పిశాసి. మొత్తం ఈ 6-7 నెలల కానించి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రెండ్. ఎక్కడికి పోయినా కానీ ఓ ఫోన్ ముంగడ పెట్టుకున్నాడు, నేను ఇక్కడున్నా అక్కడున్నా, నేను ఇదేమో దేశానికి ఉద్ధరించినట్టు. నీతో నువ్వు అది పైసలు లాభం ఉన్నా అదేమన్నా దేశానికి లేకపోతే రాష్ట్రానికి. నేను కూడా మొన్న ఒక వీడియో చేసిన, దయచేసి పోలీస్ సోదరులారా దండం పెట్టి అడుగుతా ఉన్నారు, దాన్ని తీసుకొచ్చి గోరి కట్టుర్రి. సమాజానికి ఇది చీడపురుగు. ఇది ఇట్లా బహిరంగంగా ఇట్లా తిరగనిచ్చినట్టయితే ఇక సమాజం ఆగం అయిపోతుంది. ఏ మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తా. నేను ఇప్పుడు చెప్తాను, ఒక ఛాలెంజ్ చేస్తాను. నాకు గతంలో కూడా ఒక 2-3 ఫోన్ సంబంధించినటువంటి ఆడియోలు కూడా ఉంటాయి. నేను అఘోరితో మాట్లాడితే నాకు శాపాలు పెట్టింది. అటువంటి వీడియోలు కూడా నేను చేసిన గతంలో. కానీ ఈ చెత్త కంటెంట్ మనకు అవసరం లేదు, ఈ దొంగ అని చెప్పేసి ఆ రోజు గ్రహించినాం. సరే ఇప్పుడు మొత్తానికి అరెస్ట్ అయింది కాబట్టి మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇక ఒక్క కామెంట్ అయినా, ఇప్పుడు నేను చేసేటువంటి వీడియోకి ఒక కామెంట్ అయినా అఘోరి మంచిది అని చెప్పేసి ఏదైనా కామెంట్ వస్తుందో ఒకసారి చూడండి. మీరు కూడా ఒకసారి కామెంట్ పెట్టండి. అఘోరిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదా? దీన్ని బహిరంగంగా ఖచ్చితంగా మళ్ళీ బయటి ప్రాంతానికి తీసుకురావద్దు. ఇక మొత్తం అది సచ్చేంత వరకు అక్కడ ఆ జైలునే పెట్టాలి. సరే చట్టాలు అట్లా ఉన్నప్పుడు చట్టాలలో సచ్చే వరకు వాళ్ళ జైల్లో పెట్టమని చెప్పేసి లేనప్పుడు కూడా ఇది చేసేటువంటి ఈ యొక్క నసతోటి జనాలు పిచ్చోళ్ళు అవుతా ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ పోలీసులకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఉత్తరప్రదేశ్లో ఈమెను అదుపులోకి తీసుకొని ఆమెను తీసుకొస్తా ఉన్నట్టు హైదరాబాద్కి. ఇక జనాలకు మాత్రం ఇంకొకసారిగా ఆమెను గట్టిగా హెచ్చరించండి.
మరి నిజంగా కూడా ఆమె బాడీ మీద ఉన్నది బూడిదో లేకపోతే ఫోటో ఒకసారి మీరు కూడా చెక్ చేయరు, ఎందుకంటే మాకు ఆ అవకాశం కూడా లేదు కాబట్టి. ఇప్పుడు పోలీసులకు దొరికిందే సందిగా. గతంలో చూసినాం కదా పోలీసుల మీద అది ఏది పెట్రోల్ బాటిల్లో తీసుకొచ్చినటువంటి పెట్రోల్ మీద పోసి ఇక అగ్గిపుల్ల గీకేటువంటి ప్రయత్నం చేసింది. కొంతమంది అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని లాకారంతో తిట్టింది. లేకపోతేనేమో పోయి శ్మశానాల్లో గోరెల మీద పడుకున్నాడు. ఈ వంట నేను శవాలను తింటా, నేను దయాలతో మాట్లాడతా, ఈ పూజలు చేస్తా ఆ పూజలు చేస్తా అని చెప్పేసి ఒక డ్రామాలు ఆడుకుంటా తెలంగాణ సమాజంలో ఒక చీడపురు లెక్క తయారైపోయి ఉన్నటువంటి ఏదైతే సనాతన ధర్మం అని చెప్పేసి ఏదైతే ఆ పేరు చెప్పుకొని తిరుగుతూ కాలయాపన చేసి మరో పక్కన ప్రజల్ని తప్పుదో పట్టించినటువంటి ఈ సీనుగానికి ఇంకా కఠినమైనటువంటి శిక్షలు పడాలి. ఎంతమందిని మోసం చేసింది అనుకుంటున్నావు? ఆడపిల్లని మోసం చేసింది కదా దుర్మార్గుడా. మరి ఆ బతికెట్లో మరిగా ఇంకా ఆమె మొత్తుకుంటుంది, ఇంకో ఆమె పెద్ద భార్య అట, ఆమె మొత్తుకుంటుంది నా సీనుని ఎట్లా అరెస్ట్ చేస్తారని. ఇది ఎక్కడ దూరం పోతుందో ఎంతో తెలుస్తలేదు ఈ అఘోరి గారి కథ. సో ఇది మొత్తానికైతే నేనైతే శుభవార్త విన్నా. మరి అఘోరి కనుక అరెస్ట్ కావడం పట్ల ఎవరైనా కొంతమంది ఇంకా బాధపడుకుంటున్నట్టయితే ఉంటే ఇక మనం ఏం చేయలేము. వాళ్ళకి మరి ఒకవేళ అట్లా బాధపడుతూ ఉన్నట్టయితే ఉంటే ఆమె మోకిల పోలీస్ స్టేషన్కి వస్తుంది, రేపు ఎల్లుండో ఏమైనా బెయిల్ గీలు తీసుకొచ్చుకొని మళ్ళీ అవసరం ఏంటంటే మీ ఇంట్లో పెట్టుకోరు, దానికి ఏం సంబంధం లేదు. కానీ సరే మొత్తానికి అయితే మాత్రం అఘోరి అరెస్ట్ అయిందని చెప్పేసి చెప్పడానికి ఈ వీడియో చేస్తా ఉన్నాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.